పూజ్యశ్రీ స్వామి పరిపూర్ణానంద శ్రీపీఠం అధిపతి తెలుగు రాష్ట్రాల ప్రజలే కాదు జాతీయ అంతర్జాతీయ స్థాయిలోనూ అనేక ప్రాంతాల్లో పరిచయం అక్కర్లేని పేరు. వేదాంగాలను అపోసన పట్టిన దేశం కోసం ధర్మం కోసం అత్యంత సరళమైన భాషలో ప్రవచనాలిస్తూ సామాన్యులకు చేరువైన అపర వివేకానందులు స్వామి పరిపూర్ణానంద. వకుళామాత ఆలయ పునరుద్ధరణ కోసం పోరాటం చేసిన దగ్గర నుంచి వేల కొలది దళితులను తిరుమల ఆలయ ప్రవేశం చేయించేంత దాకా అటు లోక కళ్యాణం కోసం 2 తెలుగు రాష్ట్రాలు అనేక యాగాలు చూసినా అదంతా స్వామి పరిపూర్ణానంద స్వామి చేతుల మీదుగానే. ఇప్పుడు ధర్మ కార్యాన్ని మరింత విస్తృతం చేసేందుకు భారత్ టుడేకు స్ఫూర్తి ప్రదాతగా నిలుస్తూ గురుకులం గోకులం గోపురం అంటూ ఉద్యమం చేపట్టిన సామాజిక యోగి స్వామి పరిపూర్ణానంద వారిని వేదిక మీదకు వచ్చి వారి అనుగ్రహ భాషను ఇవ్వాల్సిందిగా సవినీయంగా కోరుతుంది భారత్ టుడే. దేశం కోసం ధర్మం కోసం అనే నినాదంతో తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చిన భారత్ టుడే న్యూస్ ఎంటర్టైన్మెంట్ స్పిరిచువాలిటీ ఛానల్ పూజ్యశ్రీ స్వామి పరిపూర్ణానంద వారి ఆధ్వర్యంలో వారి ఆశీస్సులతో నడుస్తోంది. వారిని సన్మానించేందుకు సత్కరించేందుకు భారత్ టుడే డైరెక్టర్ శ్రీ ఆర్వివి కృష్ణారావు గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. చీఫ్ జనరల్ మేనేజర్ రాఘవ చైతన్య గారు ఇక్కడే ఉన్నారు. ఇప్పుడు స్వామీజీ అనుగ్రహ భాషణాలు ఇవ్వాల్సిందిగా కోరుతున్నాం. ఈ కార్యక్రమాన్ని భారత్ టుడే ఒక మాధ్యమం ద్వారా ప్రతిష్టాత్మకంగా యువ సంకల్ప దివస్ అనేటువంటి కార్యక్రమాన్ని చేపట్టింది. నేను అడిగా ఏం చేయాలనుకుంటున్నారు యువ సంకల్ప దివస్ అంటే అని. వాళ్ళు చెప్పినటువంటి అంశాల మీద నాకు చాలా మక్కువ అనిపించింది. యువకులందరినీ ఒక దగ్గరికి తీసుకురావడమే కాకుండా యువకులందరూ ఒక దగ్గరకు వచ్చిన తర్వాత ఏదో ఒకటి చెయ్యాలి అనే ఒక స్ఫూర్తిని యువ సంకల్ప దివస్ ద్వారా అందించాలనుకున్నారు. అందుకే 2 ఉభయ రాష్ట్రాల్లో ఉన్నటువంటి అటు మేధావులు కానీ లేదా శక్తి సామర్థ్యాలని చాటి చెప్పే యువకులు కానీ యువతులు కానీ వాళ్ళ గురించి ఎంక్వైరీ చేసి వాళ్ళ యొక్క అంశాల పట్ల ఒక మంచి అవగాహనని మనందరికి కల్పించి ఒక యూత్ ఐకాన్ అవార్డు అనేటువంటిది మనందరికీ తెలియచెప్పేలా ఒక ప్రతిష్టాత్మకమైన కార్యక్రమాన్ని భారత్ టుడే చేపట్టినందుకు భారత్ టుడే సదా సర్వదా ఎప్పటికీ ఇలాంటి కార్యక్రమాలు రూపొందించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నేను అడిగా ఇంకేమన్నా కార్యక్రమాలు ఉన్నాయా భవిష్యత్తులో అని. అప్పుడు వాళ్ళందరూ కలిపి ఏమన్నారనంటే ఫిబ్రవరి 14వ తేదీ ఒక పెద్ద కార్యక్రమం రూపొందించాలనుకుంటున్నాం అన్నారు. ఏమని అడిగాను. వాళ్ళు అన్నారు ప్రేమ్ దివస్ అని ఒక కార్యక్రమం నిర్వహించాలనుకుంటున్నామన్నారు. అదేమిటి అని అడిగాను. మీరే చూస్తారు కదా భారత్ టుడే ఛానల్లో చూడండి ఏం చేయబోతామన్నారు. అంటే ఏమిటి చెప్పాలనుకుంటున్నారని అడిగాను. లేదు ఇప్పుడు ఏం చెప్పేది లేదు, మాకు చెప్పడాలు లేవు, చేతలే అన్నారు. అలాగే ఏం చేస్తారో అది కూడా నేను కూడా ఎదురు చూస్తున్నాను ఏం చేయబోతున్నారని. అయితే యూత్ ఐకాన్ అవార్డ్స్లో స్పందించి విశేషంగా మనకు కేటీఆర్ గారు ప్రాంతాలకు అతీతంగా 2 రాష్ట్రాల్లో నుంచి వచ్చినటువంటి వాళ్ళందరికీ ఒక్కొక్క ₹1,00,000 వెళుతూ కూడా 5 లక్షల రూపాయలు భారత్ టుడేకి అందజేస్తాము, ఇది నా సొంతంగా నా యొక్క ఆర్జితం ఇది అని. అలాగే ఇప్పుడు మన మధ్యలోనే ఈ అవార్డు ఇచ్చినటువంటి వారిలో ఒకరు వరప్రసాద్ రెడ్డి గారు. వారు ఒక్కసారి వేదిక మీదకి వచ్చి వారి యొక్క స్పందనని కూడా తెలియజేస్తారు. రండి. అయితే మీ అందరికీ
మరొక్క కార్యక్రమం నేను పైనుండగా ఒకసారి చూపించాలని ఒక ఆలోచన. ఒక డిగ్రీ చదువుతున్నటువంటి కుర్రాడు సహజంగా ఏదైనా ఒక ఇన్స్ట్రుమెంట్ని చేత్తో వాయిస్తాం, లేదు పెదవులతో వాయిస్తాం. వీణ కానీ, మృదంగం కానీ, తబలా కానీ, సితార్ కానీ, గిటార్ కానీ ఇవన్నీ చేతులతో వాయిస్తాం, హ్యాండ్ ఇన్స్ట్రుమెంట్స్. ఈ నోటితోటి పెదవులతోటి వాయించేది ఫ్లూటు, చాలా ఇన్స్ట్రుమెంట్స్ ఉన్నాయి. కానీ పిల్లన గ్రోని ఫ్లూట్ని ముక్కుతో వాయిస్తాడు అతను, ముక్కు గాలితో వాయిస్తాడు. ఒక్కసారి ఆ అబ్బాయిని కూడా వేదిక మీదకి, నెల్లూరులో ఆ అబ్బాయి చదువుకుంటున్నాడు డిగ్రీ. ఆ అబ్బాయి ఎక్కడి నుంచి ఈ కార్యక్రమం కోసం వచ్చాడు. ఒక్కసారి ఆ కార్యక్రమాన్ని కూడా మనం చూసిన తర్వాత వరప్రసాద్ రెడ్డి గారి స్పందన మనం విందాం.